హరీష్ రావు గారు చెప్తున్నారు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే అదుపులోకి తీసుకున్నారు అన్నట్టుగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు కానీ ఇప్పుడు హరీష్ రావు మాజీ మంత్రికి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంతకీ ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా పోలీసులు? ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఎస్ కార్తిక్, నిన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి హల్చల్ చేయడంతో సిఐపై కూడా హేళన మాట్లాడుతూ అభ్యంతరకైన మాటలు మాట్లాడడంతో పాడి కౌశిక్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే నిన్న కేసు నమోదు చేయగానే 1127/2024కి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంతేకాకుండా ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదైతే వెంటనే కూడా దానికి సంబంధించి 2 నిమిషాల్లోనే ఆన్లైన్లో ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ అయితే నమోదు అవ్వలేదు. దాని గురించి ఇక్కడ లాయర్లు వచ్చినప్పటికీ కూడా వారికి ఇవ్వలేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించి ఏదైతే నిన్న కేసు నమోదు చేయారో ఆ కేసుకి సంబంధించి కూడా కొన్ని సెక్షన్లు అయితే నమోదు చేశారు. ఏదైతే సిఐకి సంబంధించిన ఒక పబ్లిక్ సర్వెంట్కి సంబంధించి విధులకు ఆటంకం కలిగించారనే కోణంలో కొన్ని సెక్షన్లు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు 57, 126 క్లాస్ 2, అంతేకాకుండా 132, 224, 333, 351 క్లాస్ 3 ఈ విధంగా కొన్ని కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇక్కడికి వచ్చింది. ఎఫ్ఐఆర్ని అడిగే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎఫ్ఐఆర్ బీఆర్ఎస్ లీగల్ సెల్కి ఇవ్వలేదని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం నిన్న తన అనుచరులతో 20 మందితో పాటు వచ్చి ఇక్కడ హల్చల్ చేశారని చెప్తూ ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డితో పాటు తన అనుచరులపైన కూడా కేసు నమోదు చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే ఎఫ్ఐఆర్లో అయితే ఒక పాడి కౌశిక్ రెడ్డి మరో ఒక సస్పెక్టెడ్ పైన మాత్రమే కేసు నమోదు చేసినట్టుగా అయితే బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తూ ఉన్నారు. అయితే మరి కాసేపటి దీన్ని రిమాండ్కి తరలిస్తారని ఒక అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. బీఆర్ఎస్ లీగల్ టీం మనకు తెలిపే ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించి కూడా ఒకవేళ రిమాండ్కి తరలిస్తే ఖచ్చితంగా దీన్ని ఛాలెంజ్ చేస్తాం హైకోర్టులో అంటూ కూడా బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు ఇక్కడికి వచ్చిన లాయర్ని లోపలికి ఎవరిని అనుమతించలేదు. చాలా వరకు పోలీసు బందోబస్తు అయితే ఇక్కడ కనిపిస్తుంది. పాడి కౌశిక్ రెడ్డి కాసేపటి క్రితమే పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే అతను ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు పోలీసులు. ఇప్పటికే దానికి సిఐకి సంబంధించి ఎస్ఐ అలాగే ఏసీపీ కూడా ఇక్కడ పూర్తిగా ఇక్కడ కేసును కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎఫ్ఐఆర్ని కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఆన్లైన్లో కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్ లభ్యం కావడం లేదని కూడా ఇక్కడ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? ఒక క్లాస్ ప్రకారం కూడా అరెస్ట్ చేస్తున్నారంటే కనీసం వాళ్ళ న్యాయవాదికి లేదా వాళ్ళ మిస్సెస్ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి. అలాంటిది ఇంటిమేషన్ లేకుండా పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చిన సమయంలో ఒక పబ్లిక్ సర్వెంట్ ఇంటిని కూడా ధ్వంసం చేశారు. సో ఇది పూర్తిగా కూడా రిట్ పిటిషన్ వేస్తాము, అంతేకాకుండా ఛాలెంజ్ చేస్తాము అని చెప్పి కూడా బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న కూడా దీనికి సంబంధించి చాలా వరకు పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేయడంతో దీని గురించి మాత్రమే ఒక ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏ విధంగా కంప్లైంట్ చేస్తారు అని ఒక బీఆర్ఎస్ లీగల్ టీం కూడా అడగడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఇక్కడ కేసు కోసం వచ్చారో ఆ కేసు తనపై నమోదు చేయాల్సి, ఎవరైతే కంప్లైంట్ చేశారో అతనిపై నమోదు చేయాల్సింది పోయి పాడి కౌశిక్ రెడ్డి పైన నమోదు చేశారు ఉల్టా అని చెప్పేసి కూడా ఇక్కడ బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి పూర్తిగా కూడా సరైన గ్రౌండ్స్ లేవు. ఒక కేసు పెట్టడానికి సరైన గ్రౌండ్స్ లేకుండా ఈ విధంగా కేసుని పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ నేతలకు కానీ బీఆర్ఎస్ లీగల్ టీమ్ సంబంధించిన ఇక్కడ లాయర్స్ కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా పూర్తిగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో ఏదైతే నిన్న కేసు నమోదు చేసే సీఎం రేవంత్ రెడ్డి పైన ఐజీ శివధర్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేయడం ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకోవాలని కూడా కౌశిక్ రెడ్డి చెప్పిన పరిస్థితి. సో దాని గురించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? సో దీనిపైన కంప్లైంట్ ఇవ్వకపోయినప్పటికీ దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్కి సంబంధించి దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందని కూడా ఇక్కడ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో పాడి కౌశిక్ రెడ్డి కోసం కొంతమంది ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా లీగల్ టీం కూడా ఇక్కడ తిరుగుతుంది. కానీ పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. ఎటువంటి గ్రౌండ్స్ పైన అతనికి ఏ సెక్షన్ల కింద అతన్ని అరెస్ట్ చేశారు, ఏ క్లాస్ ప్రకారం అతన్ని అరెస్ట్ చేశారు, ఒక ఇంటిమేషన్ లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఇక్కడైతే హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసులు మాత్రం ఇప్పటికే ఏసీపీ ఇక్కడికి చేరుకున్నారు. అందరూ కూడా లోపల ఉన్న పరిస్థితి. పాడి కౌశిక్ రెడ్డిని కానీ లోపలే ఉంచారు. మరి కాసేపట్లో మరి రిమాండ్కి తరలిస్తారని ఒక సమాచారం అయితే అందుతుంది. మరి ఏ విధంగా కోర్టులో ప్రవేశపెడతారు, ఏ విధంగా చేస్తారనే కోణంలో అయితే ఇక్కడ బీఆర్ఎస్ లీగల్ టీం చూస్తూ ఉన్నారు. చాలా వరకు ఇక్కడ చూస్తున్నాము చాలా మంది ఇక్కడికి వచ్చి, అంతేకాకుండా బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొంతమంది ఇక్కడికి ఇంకా వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. సో పూర్తిగా నిన్న సంబంధించి ఏదైతే కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి ఒక సిఐ విధులకు ఆటంకం కలిగించారు. అంతేకాకుండా పూర్తిగా దుర్భాషలాడ్డారనే కోణంలోనే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. కార్తిక్. రైట్ సుష్మిత.